2025 ఇయర్ ఎండింగ్ కు వచ్చేసాం. టాలీవుడ్ కు ఈ ఏడాది మిగిలింది ఒక్క వారమే. అందుకే ఈ వీకెండ్ టార్గెట్ చేసేందుకు వచ్చేస్తున్నాయి బోలెడు సినిమాలు. క్రిస్మస్ సీజన్ లో యంగ్ హీరోలదే హవా అయినప్పటికీ వాళ్లతో పోటీకి రెడీ అయ్యారు మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన వృషభ చివరకు డిసెంబర్ 25న రిలీజ్ డేట్ లాక్ చేసుకునేసరికి కాంపిటీషన్ పీక్స్ కు చేరింది. ఆది సాయి కుమార్ శంబల, రోషన్ ఛాంపియన్ మధ్య టఫ్ ఫైట్ అనుకుంటే సడన్ గా వృషభ వచ్చి చేరింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఆది సాయి కుమార్ కు శంబల సినిమా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి కంబ్యాక్ కావాలని చూస్తున్నాడు ఆది. అలాగే పెళ్లి సందడి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రోషన్ కు ఛాంపియన్ సినిమా రిజల్ట్ చాలా కీలకం. ఈ సినిమాతో తన పొటెన్షియల్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇక శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్ర పోషించిన దండోరా కూడా ఇదే రోజున రాబోతుంది. డిసెంబర్ 12న రావాల్సిన ఈషా బాలయ్య రేసులోకి వచ్చేసరికి డిసెంబర్ 25న పోస్ట్ పోన్ చేసుకుంది. త్రిగుణ్ హెబ్బా జంటగా నటించిన ఈషా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. వీటితో పాటు పతంగ్ అనే యూత్ఫుల్ లవ్ స్టోరీ కూడా క్రిస్మస్ కే రాబోతుంది. ఇక సడన్ గా రేసులోకి వచ్చింది బ్యాడ్ గర్ల్స్. పేరు కాస్త తేడాగా ఉన్న మంచి సందేశం ఇవ్వబోతుందట ఈ సినిమా. మరి ఇన్ని సినిమాల్లో ఎవరు హిట్ అవుతారో, ఎవరు ఫట్ అవుతారో చూద్దాం.